ఆంటీ అభిమన్యుని మీరెప్పుడు కొట్టారంటగా? అభిమన్యు బాగా చదువుతాడా? సుమారుగా చదువుతాడు. ఓకే, హాస్టల్ లైఫ్ ఎలా ఉందో చెప్పండి. సరే, ఎందుకు మిమ్మల్ని కొట్టారు? ఏదైనా అల్లరి పని చేశారా? పేరెంట్స్ అంతా ఇంత పిల్లల్ని క్వశ్చన్లతో విసిగిస్తారు. సారీ అండి. పోనీ మీరేం తింటారు అని అడగచ్చా? మేమున్న కోపానికి మీరేం పెట్టినా తింటాం. స్విమ్మింగ్ పూల్ దగ్గర బాగా వెతికారా లేదా? నువ్వేదడిగినా మీ నాన్న నీకు కొనిపెడతారా? ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, అయినా నేను ఇష్టంగా అడిగితే మా డాడీ కొంటారు. ఒకవేళ జలుబు చేస్తే దానికి నవ్వుతూ మందు రాస్తారు. అభి, మనిద్దరం మన అమ్మ నాన్నని ఎక్స్చేంజ్ చేసుకుందామా? వద్దురా, ఐ లవ్ మై మమ్మీ డాడీ. అల్లరి కుట్టీస్ కి జ్యూస్. ఆంటీ, ఐస్ వేసారా? మా అమ్మకి తెలిస్తే కొడుతుంది. ఆంటీ, మీరు యాడ్స్ లో వచ్చే ఆంటీలు పిల్లలతో నవ్వుతూ మాట్లాడతారే, ఆ టైప్ లో ఉన్నారు. ఆహా, ఇదంతా బాగానే మాట్లాడుతోంది, కానీ అమ్మ ఎందుకు కొట్టిందో చెప్పడం లేదు. అవును, మీ అమ్మ నిన్నెందుకు కొట్టిందో ఇంకా చెప్పనేలేదే. చెప్పే. ఫస్ట్ మమ్మల్ని హాస్టల్లో చేర్పించారు. కొద్ది రోజులకే మా ఇద్దరికి ఆ ప్లేస్ నచ్చలేదు. అక్కడ మేము ఏం చేసామో తెలుసా? హే ఫ్రెండ్స్, మీ అందరికి నేను ఒక కథ చెప్పనా? చెప్తావా? నేను సూపర్ గా కథ చెప్తాను. ఏ కథ చెప్తావ్? నక్క కథ చెప్పనా? వద్దొద్దు, దయ్యం కథే చెప్తాను. వద్దొద్దు, నక్క కదే చెప్పు. లేదు, దయ్యం కథే చెప్పు. ఏ ఇప్పుడు మనం కూర్చుంది దయ్యంతోనే. ఏ ఏమంటున్నావే? నిజమే చెప్తున్నా, అలా చూడు. హాయ్ శాలిని, ఎలా ఉన్నావు? హాయ్ నానా, నేను బానే ఉన్నాను. తిన్నావా? ఏ అక్కడెవరు లేరే, ఇది అబద్ధం చెప్తుంది. శాలిని ఎవరే? ఎక్కడుంటుంది? మేము ఇంతకు ముందు ఉండే అపార్ట్మెంట్ లో ఉండేది. మా స్కూల్ అయిపోయాక ఇంటికి వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక కుక్క ఉంది. దాన్ని కాపాడటానికి వెళ్లి అంబులెన్స్ కింద పడి చనిపోయింది. అంబులెన్స్ ఎవరినైనా కాపాడటానికి కదా వచ్చేది. బట్ శాలిని చంపేసింది. అయినా కూడా నైట్ అంతా నాతోనే పడుకుంటుంది, నాతోనే మాట్లాడుతుంది. పోవే, నాకు భయంగా ఉంది. పదవే, నాకు కూడా భయంగా ఉంది. శాలిని, ఇవాళ వద్దు, అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి అందరూ పడుకున్న తర్వాత రా, ఓకేనా? బాయ్. అయ్యయ్యో, ఈవిడా? అదెవరు? ఈవిడ ఎప్పుడు చూసినా శ్మశానం లోపలనే కూర్చుంటుంది. వాళ్ళ హస్బెండ్ తాగి కొట్టడం వల్ల ఉరేసుకొని చనిపోయింది. ఇంకొద్దే. ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు, అందరు భయపడుతున్నారు కదా. పో. అది మన వైపే వస్తుంది, అందరు పరిగెత్తండి. వద్దండి ప్లీజ్, ఆంటీ వద్దండి ప్లీజ్. అక్కడ పిల్లలందరూ అరుస్తుంటే నువ్వు ఫోన్లో ఏంటయ్యా? రావే, రా. ఏమైంది? మాకు దయ్యం కథ చెప్తుంది. ఇంత రాత్రప్పుడు దయ్యం కథ ఏంటే? నువ్వు వార్డెన్ అంటే వార్డెన్ పని సరిగా చూసుకోవా? అక్క, వార్డెన్ ఒకే ఒక పోటు పొడి చెయ్యి అక్క. నేను వెతికి చూశాను రా, నేను అక్కడ లేను రా. నేను అక్కడ లేను రా.